తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయలు పంపిణీ విషయంపై గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఎన్ని గ్రామాలలో రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తున్నారో పేరుకు పేరు లిస్ట్ ద్వారా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ లిస్ట్ అనేది వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. మనకి ముఖ్యంగా రైతు భరోసా విషయంపై చాలామంది రైతన్నలు అనేది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 6 ఎకరాలు 8, 9, 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నలకు ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. మనకి అదేవిధంగా 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై కూడా మీకైతే అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో, సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రైతు భరోసా విషయం కింద గత 2-3 నెలల కింద మనకైతే సర్వే అనేది చేయడం అయితే జరిగింది. వాళ్ళు సాగులో ఉన్నారా, లేదంటే మనకి రాళ్ళు కొట్టేవారా, కొండలు ఉన్నాయా, భూములు ఉన్నాయా, మనకైతే వెంచర్లు ఉన్నాయా అనేది చెక్ చేయడం అయితే జరిగింది. సో అవన్నిటిని పరిగణనలోకి తీసుకొని మనకి ఇప్పటి వరకు 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేశారు. ఇక మనకి చాలామందికి వాటిలో కూడా అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది ఇంకానైతే జమ కాలేదు. కొంతమందికి అయితే ఎకరం ఉన్న వారికి కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాలేదని అయితే చాలామంది రైతన్నలు అనేది మనకి ఆవేదనను వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. సో ఇక అటువంటి వారందరూ ఏం చేయాలి, ఆ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా చెయ్యరా, ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నాను అన్న దానిపై మీకు ఈ వీడియోలో అప్డేట్ అందించడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని చూస్తున్నారు కానీ అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారండి. మనకి రేపు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో ఎవరైతే అర్హులై ఉండి సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాలలో రేపు రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారు. అది కూడా ఇప్పటివరకు అర్హులై ఉండి సాగులో ఉన్నటువంటి డబ్బులు జమ చేసినా కూడా వారి ఖాతాలలో డబ్బులు జమ కాని వారందరికీ అయితే రేపటి నుంచి జమ చేయబోతున్నారు. సో ఇక అలా ఎందుకనైతే మీరు అయిందనైతే మీరు గమనించినట్లయితే మీ ఖాతా అనేది ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించకుంటే మీకు ఆ డబ్బులు అనేది లేట్గానైతే జమ అవుతాయి, మళ్ళీ తిరిగి ప్రభుత్వ ట్రెజరీలోకి అయితే వెళ్ళిపోతాయి. సో అలా ఉండకూడదు అంటే మీకైతే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. సో తద్వారా రేపు ఒకవేళ జమ చేసినా మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు 10 ఎకరాలు పట్టగలిగినటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా చెయ్యరా అన్న దానిపై విషయం పక్కకు పెడితే మనకి వాళ్ళకైతే రైతు భరోసా నిధులపై ఏమాత్రం అర్హులు కానట్లనైతే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక ఎందుకంటే మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే 10 ఎకరాలు పట్టగలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.